ఓం సాయిరామ్. ఈరోజు సాయి స్ఫూర్తిలో నా భక్తుల రక్షణము నా సమాధి నుండియే వెలువడును. సకల జీవరాశులలోనూ అన్నిటా అంతటా నేను ఉన్నాను. అందరినీ కనిపెట్టే ఉంటాను. ఈ భౌతిక దేహానంతరము సైతము నేనప్రమత్తుడనే అన్న సాయినాథుని పలుకులలో భక్తుల రక్షణ స్పష్టంగా నిరూపణ అయ్యింది. బాబా తమ భౌతిక దేహాన్ని విడిచి వెళ్ళాక వారి శరీరాన్ని ముందుగానే నిర్ధారించిన ప్రకారం బూటీ కట్టించిన మందిరంలో పదిలపరిచి సమాధిని ఏర్పాటు చేశారు. ఇప్పటికీ షిరిడీ చేరగానే శ్రీ సాయి సశరీరులుగా కొలువై ఉన్న అనుభూతితో పులకించిపోతాము. అక్కడది ఉన్నది రాతి విగ్రహం అని భావన రాని విధంగా మన అంతరంగాలు అలరించే అనుభవాలు ఇస్తున్నారు బాబా. షిరిడీ నేల మీదకు అడుగు పెట్టగానే తొందరపాటు మొదలవుతుంది. సమాధి మందిరంలో శ్రీ సాయి భౌతికంగా ఉన్నట్లు త్వరగా వెళ్ళి సాయినాథుని పాదాలను తాకాలని, సాయినాథుని కళ్ళలోకి ప్రేమగా చూడాలని, ఆశీర్వాదం పొందాలి అని, అవకాశం ఇస్తే ఆ ఒడిలో సేద తీరాలని ఆకాంక్ష మొదలవుతుంది. సమాధి అన్న పదానికి ధ్యానము, నియమము, మౌనము, ఓర్పు, తపస్సు అన్న అర్థాలు ఉన్నాయి. సమాధి అనున్నది ఒక మనోలయ స్థితి. బాబా మాటలోని నా సమాధి నుండియే అన్న వాక్యానికి అర్థం షిరిడీలో నా సమాధి నుండి అని కాక తన ధ్యానశక్తి, తపశ్శక్తి, యోగ శక్తుల నుండి రక్షణ లభిస్తుందన్న అర్థం గోచరిస్తోంది. కనుక శ్రీ సాయి రక్షణను పొందాలంటే సాయినాథుని భక్తులుగా మారడం ప్రథమ కర్తవ్యం. సమాధి నుండి బాబా తమను రక్షిస్తున్నారనే నమ్మకం బాబా భక్తులందరికీ అనుభవమే. నేను ఈ మధ్యనే షిరిడీ నుండి వచ్చాను కదా, మీరందరూ చూస్తూనే ఉన్నారు. నాకు ఆ అనుభూతి ఇంకా ఇప్పటికీ అలాగే ఉందండి. నేను ఇంకా షిరిడీలోనే ఉన్నట్లు నేను భావనలోనే ఉన్నాను. నాకు ఆ ఫీలింగ్ బాబా కలిగించారు. సర్వేజన సుఖినో భవంతు.